గతంలో చంద్రబాబు నాయుడు కూడా బీచ్లు చూసుకుంటారు, ఆయన మాట్లాడేవాడు. ఒకప్పుడు ఆంధ్రాలో ఒక ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది. కానీ చూసారా కేసీఆర్ ఎంత బాగా చేసినాడు. తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు వస్తుంది అని మనం మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు. దట్ ఈస్ ద చేంజ్ యూ హావ్ షో. బట్ టుడే వాట్ హ్యాపెన్? బ్యాక్ అండ్ ఒకసారి మీ అమ్మకో నాన్నకో ఫోన్ చేయండి, లేదా మీ రిలేటివ్స్ కి ఫోన్ చేయండి, మీ డిస్ట్రిక్ట్ లో, మీ విలేజ్ లో, మీ తాలూకాలో ఫోన్ చేయండి. ఈ రోజు ఎవరైనా భూమి అమ్ముతా అంటే కొనేవాళ్ళు లేడు. కేసీఆర్ ఉన్నప్పుడు 50 లక్షలకి ఎకరం పోయిన భూమి ఇప్పుడు ఎవరైనా ఆడపిల్ల పెళ్లి ఉందో పిల్లల్ని యూకే లో చదివించాలంటే 30 లక్షలకు అమ్ముతారా? 20 తక్కువ అంటే కూడా కొంటూ లేకుంటాయి. మరి ఎందుకంటే మారింది? కేసీఆర్ పెంచింది ఎట్లా, ఇప్పుడు దిగింది ఎట్లా? ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ లో లోపం ఉంది, ఇవాళ ఆలోచించాల్సిన అవసరం. ఒక పాజిటివ్ యాటిట్యూడ్. అంటే మన కేసీఆర్ గారు ఎంతసేపు ఆయన ఆల్వేస్ స్పీక్స్ పాజిటివ్. నాది ధనిక రాష్ట్రము, నా రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి జరుగుతుంది అని ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ను స్టేట్ లో క్రియేట్ చేసినారు. మనీ రోల్ అయ్యేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు తెలంగాణ. ఎవరిని మాట్లాడించినా చాలా ఇబ్బందులు వచ్చినాయి. పీపుల్ ఆర్ ఆల్సో రియలైజ్డ్. ఏమైంది? రైతు బంధు 2 పంటలకు రానే లేదు. చాలా చెప్పిన విషయాలు కొత్త దేవుడు ఉన్నాయి కూడా ఒకటొకటి బంద్ అవుతాం. దాంతో ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. సో అట్లా ఇవాళ తెలంగాణలో కూడా మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను గెలిపించడానికి ఇవాళ సిద్ధంగా ఉంటారు. పీపుల్ కూడా అర్థమైంది. కొన్ని సందర్భాల్లో మనం కూడా కొన్ని చిన్న చిన్న తప్పులు జరగవచ్చు. సో వాటిని మనం కూడా సరి చేసుకుంటాం. మనం కూడా వాటి అన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకొని మనము కూడా ముందుకు వెళ్తున్నాం యాజ్ బీఆర్ఎస్ పార్టీ.